ఉప్పాడ మత్స్యకారుల సమస్యలని అర్థం చేసుకున్నాను అని వాటిని పరిష్కరించడానికి 100 రోజులు గడువు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారిలో ఒకటిగా భావించి సమస్య పరిష్కరిస్తాను అని, న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు, ప్రకటించారు. ఇక వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే పరిశ్రమలను కూటమి సర్కార్ భయపెట్టదు అని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం వైసీపీ చేసే పని అని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, లేదంటే అభివృద్ధి ముందుకు వెళ్లదు అని అన్నారు. కాకినాడ జిల్లాలో తన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని ఉప్పాడలో గురువారం ఆయన మత్స్యకారులతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల ప్రాంతాలను మరో 3 రోజుల్లో బోట్లో వెళ్లి పరిశీలిస్తాను అని హామీ ఇచ్చారు. ఉప్పాడ, కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు 4 రోజులు ధర్నాలు, ఆందోళనలు చేసిన విషయం తన దృష్టికి వచ్చింది అని, సమస్య పరిష్కారానికి కలెక్టరేట్లో మత్స్యకార సంఘాల నేతలతో చర్చించాను అని అన్నారు. నక్కపల్లి సెజ్, దివీస్, అరబిందో, డెక్కన్ తదితర పరిశ్రమల నుంచి సముద్రంలో కలుస్తున్న కాలుష్యం వల్ల వేట దొరకడం లేదు అని వారు చెప్పారని పవన్ పేర్కొన్నారు. అంతర్వేది, మచిలీపట్నం, నిజాంపట్నం తదితర ప్రాంతాలకు వేటకు వెళ్తే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. వీటన్నిటిని పరిష్కరించడానికి 100 రోజులు గడువు ఇవ్వాలని, సముద్రంలో ఎంత శాతం కాలుష్యం కలుస్తుందో, వ్యర్థాలు సముద్రంలో ఎక్కడ కలుస్తున్నాయో 3 రోజుల్లో బోట్లో వెళ్లి పరిశీలిస్తాను అని అన్నారు. మత్స్యకారులు చెబుతున్న సమస్యలపై తనకు ఆవేదన ఉంది అని, వారిలో తాను ఒకటిగానే భావిస్తాను అని అన్నారు. వారికి న్యాయం చేయలేనప్పుడు, అది కుదరినప్పుడు రాజకీయాలు వదిలి వెళ్లిపోతాను అంటూ పవన్ స్పష్టం చేశారు. 4 రోజులు ధర్నా చేస్తే 5వ రోజు పరిష్కారం కాదని, వైసీపీ వార్ల భయపెట్టి పారిశ్రామికవేత్తలను పారిపోయేలా చేయబోయమా అన్నారు. ఇక ఉప్పాడ తీరం ఏటా 25 నుంచి 30 మీటర్ల కోతకు గురవుతుంది అని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లానని, ఉప్పాడలో రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్దం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. 2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 విన్నపాలు తమ దృష్టికి రాగా ఇప్పటికే 200 పరిష్కరించామని, మిగిలినవి విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవి అధికారులు తెలియజేశారు. విద్యార్థుల్లో కనీస అభ్యాస సామర్థ్యాలపైన లక్ష్య సాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు విధి విధానాలు రూపొందించాలని మంత్రి సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి ఆ తర్వాత 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. స్టార్టప్ల వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని, మరో 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000 సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ పైన సమావేశంలో చర్చించారు. శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నాము అని తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఇన్నోవేషన్ సొసైటీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ పైన సమీక్షలో లోకేష్ చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షణకు ఆయా పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఈడీబీ సమావేశంలో అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఆయా పెట్టుబడుల ప్రస్తుత స్థితిపై సమావేశంలో చర్చించారు. గూగుల్, సత్వా, టీసీఎస్, ఏఎన్ఎస్ఆర్ వంటి కంపెనీలు త్వరితగతిన తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. క్లస్టర్ వారీగా పరిశ్రమల స్థాపనపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్నదే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తాము నిర్ణయం తీసుకునేంత వరకు ఏపీ మద్యం కేసులో బెయిల్ పిటిషన్పై విచారణ జరపకుండా వేచి ఉండాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారికి హైకోర్టు సూచించింది. గురువారం సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోనూ పలు అంశాలు కేసు దర్యాప్తు మొత్తాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని వాదనల సందర్భంగా లూత్రా కోర్టు దృష్టికి తెచ్చారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తోంది అని చెప్పారు. ఇక మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని, అయినా కూడా బెయిల్ ఉత్తర్వుల్లో కేసు దర్యాప్తు ముగిసినట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది అని తెలిపారు. దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పి నిందితులు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం దర్యాప్తు పూర్తి అయినట్లు భిన్న వైఖరి తీసుకుంది అని పేర్కొన్నారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తాము నిర్ణయం తీసుకునేంత వరకు బెయిల్ పిటిషన్పై విచారణ జరపకుండా వేచి ఉండాలని ఏసీపీ కోర్టు న్యాయాధికారికి సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు అని వ్యాఖ్యానించారు. డాక్టర్ కావాలనుకునే పేద విద్యార్థులు కళలకు జగన్ అడ్డుగా నిలుస్తున్నారు అని ఆక్షేపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేట్ కోటాకు 50% సీట్లు కేటాయించింది జగన్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి జగన్ హయాంలో ₹1 కూడా కేటాయించలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేందుకే పీపీపీ విధానం తీసుకొచ్చామని, ఇది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నమూనా అని తెలిపారు. నర్సీపట్నంలో జగన్ పర్యటన రాజకీయ నాటకం తప్ప ప్రజా ప్రయోజనం లేదు అన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న అచ్చెన్న, గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గంగవరం పోర్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటుకు అమ్మేసింది జగన్ ప్రభుత్వమేనని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో ఆటో డ్రైవర్ల సేవ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆటో మిత్ర పథకం ద్వారా ₹10,000 బ్యాంకు ఖాతాలో జమ చేసి ఫైన్ల రూపంలో, ట్యాక్సుల రూపంలో డీజిల్, పెట్రోల్ ధరల అధికంగా వసూలు చేసి లక్షలాది రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. సమాజంలో సగభాగం స్త్రీలేనని, అందువల్లే స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చామని అన్నారు. దీనివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం వాటిల్లుతోంది అని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్ సేవా పథకంలో ₹15,000 వారి ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. ఇక ఈ ₹15,000తో పూర్తిగా ఆటో డ్రైవర్ల లాభం చేకూరిందని, ఆటో యూనియన్ల ద్వారా వచ్చిన విజ్ఞాపనలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాయితీలు కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు. మధ్యతరగతిన దిగువ తరగతి ప్రజల జీవన విధానంలో భారం కల్పించకూడదు అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సరళీకృతం చేసిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం పడకూడదు అనే విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణ తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ ఆలపాటి చెప్పారు. అన్ని రంగాల్లో సామాన్యుడు, మధ్యతరగతి వారికి వెసులుబాటు కల్పించినట్లు అయిందని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు 1 జాయింట్ కమిషనర్ బి గీతామాధురి మాట్లాడుతూ ప్రభుత్వాలు సంస్కరణలు చేసినా ప్రజల భాగస్వామ్యం కాకపోతే ఫలితం ఉండదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ₹8,000 కోట్ల ఆదాయం నష్టం వస్తున్నా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని చెప్పారు. ప్రజలు కొనుగోలు చేసేదానిలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కొనుగోలు చేస్తున్న ప్రతి దానిపై జీఎస్టీ తగ్గింపు ఉంది అని, లేనిది వినియోగదారులు పరిశీలించాలని కూడా ఆమె చెప్పారు. ఉత్కంఠభరితంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను గురువారం హైకోర్టు నిలిపివేసింది. స్థానిక సంస్థల బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవోపై స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటరాదు అని సుప్రీంకోర్టు విధించిన పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది అన్న పిటిషనర్ల వాదనలో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై వివరణ ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాలు, ప్రభుత్వ కౌంటర్కు ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లకు 2 వారాల సమయం ఇచ్చింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ నాయకులు, బీసీ సంఘాలు దాఖలు చేసిన దాదాపు 60 ఇంప్లిట్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నట్లు తెలియజేసింది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ పరిశీలించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున హైకోర్టులో బలమైన వాదనలు వినిపించినట్లు పొన్నం చెప్పారు. న్యాయస్థానం స్టే విధిస్తుందని అనుకోలేదని విస్మయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి
నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు హైకోర్టులో వేసిన కేసులో ఎందుకు ఇంప్లీట్ కాలేదో బీసీలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని 42% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీలెవరూ అధైర్యపడవద్దని, రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి అని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. చట్టబద్దంగా 42% రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ బీసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ బీసీలకు వెన్నుపోటు పొడిచాయి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు జాతీయ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ది లేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జీవో న్యాయస్థానాల్లో నిలబడదని, కేవలం బీసీలకు మభ్యపెట్టేందుకు తీసుకువచ్చారని బీఆర్ఎస్ చెప్పిన మాట అక్షరాల నిజమైంది అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేసిన కాంగ్రెస్ కులగణన నుంచి రిజర్వేషన్ల జీవో వరకు చేసిందంతా మోసమేనని అన్నారు. తన పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ప్రజా వ్యతిరేకతను చూసి రేవంత్ రెడ్డి భయంతో వణికిపోతున్నారని, అందుకే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన 9వ నెంబర్ జీవో మీద స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల షెడ్యూల్ నిలిచిపోయింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 29న జారీ చేసిన షెడ్యూల్ మేరకు పలు జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. దాంతో కొంతమంది ఔత్సాహికులు నామినేషన్లు కూడా వేశారు. ఈ నేపథ్యంలో సదరు నోటిఫికేషన్లను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటిఫికేషన్లు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో నామినేషన్లకు బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై ఎస్ఈసీ కమిషనర్ సంబంధిత విభాగాల్లో సమీక్షించారు. హైకోర్టు సూచనలతో పాటు ఎన్నికల ప్రక్రియపై ఏం చేయాలి అన్న దానిపై కూడా న్యాయ నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వారి సూచనల మేరకే ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఈసీ గెజిట్ ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం చూపే పరిష్కారాలను బట్టి ఎన్నికలపై ఏం చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం విభాగాలు తెలియజేశాయి. మన దేశం వికసిత్ భారత్ కన్నా ముందు ఆరోగ్య భారత్ కు ఎదగాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం నిరంతర కార్యాచరణ చేపడుతుంది అన్నారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి రచించిన ఐ యామ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ హిందీ అనువాదం मैंने कैंसर को जीत लिया పుస్తకాన్ని గురువారం కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో క్యాన్సర్ ను జయించిన 108 మంది విజయ గాథలను, వారి అనుభవాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో గల భయాందోళనలు, అపోహల తొలగింపునకు 30 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ పాల్కండ్ విజయ్ ఆనంద్ రెడ్డి విశేష కృషి చేశారు అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ పుస్తకం క్యాన్సర్ బాధితులు ఆత్మస్థైర్యంతో దాన్ని జయించడంతో పాటు సాధారణ జీవితం గడపొచ్చు అనే మనోధైర్యాన్నిస్తుంది అని అన్నారు. ప్రపంచంలో 2022లో 2 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదైతే 97 లక్షల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. మన దేశంలో 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి అని కిషన్ రెడ్డి ఏటేటా క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉండడంతో దాని పట్ల అవగాహన, చికిత్స, మెరుగైన సదుపాయాల కల్పన చాలా ముఖ్యమని అన్నారు. 2025-26లో దేశవ్యాప్తంగా 200 సెంటర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందు తయారీ ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాకు చెందిన 4గురిని హైదరాబాద్ ఈగల్ బృందాలు జీడిమెట్లలో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 220 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దేశీయ మార్కెట్లో దీని విలువ 10 కోట్లు, అంతర్జాతీయ మార్కెట్లో 70 కోట్లు ఉంటుందని ఈగల్ డైరెక్టర్ సందీప్ సాండిల్యా తెలియజేశారు. సాండిల్యా వివరాల ప్రకారం కాకినాడకు చెందిన వత్సవాయి శివరామకృష్ణ పరమాప్ వర్మ కొన్నాళ్లు సిరీస్ తదితర కెమికల్ కంపెనీలో పనిచేశాడని, గతంలో 2 సార్లు ఆల్ఫర్జోలం తదితర మత్తుమందులు అమ్ముతూ పట్టుబడినట్లు చెప్పారు. కాకినాడకు చెందిన అనిల్ సైతం చాలా ఏళ్లుగా వివిధ రసాయన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు అని, వర్మ, అనిల్ పాత మిత్రులు కావడంతో గత ఏడాది ఇద్దరూ కలిసి మత్తుమందుల తయారీకి పథకం రచించారు. తాను పనిచేస్తున్న PNM లైఫ్ సైన్సెస్ సంస్థలో డ్రగ్స్ తయారీకి కావాల్సిన వసతులు ఉన్నాయని, యజమానులపై వెంకటకృష్ణ ప్రసాదులతో మాట్లాడదామని అనిల్ చెప్పడంతో అందరూ ఓ హోటల్లో కలిశారు. మంచి కమిషన్ ఇస్తామని వర్మ చెప్పడంతో వెంకటకృష్ణ ప్రసాదులు అంగీకరించారు. దూలపల్లిలోని PNM లైఫ్ సైన్సెస్ లో ఎపిడ్రిన్ తయారీ వీరి మధ్య ఒప్పందం కుదిరింది. వర్మ ఇచ్చిన ఫార్ములా ప్రకారం అనిల్ 220 కిలోల ఎపిడ్రిన్ సిద్ధం చేశాడు.
దీని అమ్మకానికి వర్మ తన ఇంట్లో పలువురితో ఇటీవల సమావేశమయ్యారు. కాగా గతంలో మత్తుమందుల కేసుల్లో పట్టుబడి బెయిల్పై బయటకు వచ్చిన వారి కదలికలను ఈగల్ బృందాలు గమనించాయి. ఈ క్రమంలో వర్మ కదలికలపై అనుమానంతో అతడిని ఈగల్ బృందాలు వెంటాడే. ఇక గురువారం జీడిమెట్లలోని వర్మ ఇంట్లో సమావేశమైన ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వర్మ, అనిల్, వెంకటకృష్ణ, ప్రొడక్షన్ వర్కర్ దొరబాబును అరెస్ట్ చేశామని, ప్రసాద్ పరారీలో ఉన్నట్లు సందీప్ శాండిలియా తెలియజేశారు. తాను ఆర్కిటెక్చర్లో పట్టభద్రుడిని అని, తాను చదివిన చదువుకు విదేశాల్లో సెటిల్ అయి లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నప్పటికీ తనకు ప్రజాసేవలు చేయాలి అనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తెలియజేశారు. పుట్టిన గడ్డలో ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఉప ఎన్నికల్లో తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని నవీన్ యాదవ్ అన్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మన్ననలతో 40,000 ఓటు బ్యాంకు సంపాదించానని, రెండోసారి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి 20,000కు పైగా ఓట్లు సాధించానని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతోనే తన విజయం ఖాయమైందని ఏబీఎన్ కు ఆంధ్రజ్యోతి తెలియజేశారు. ఇక ప్రజల్లో యువతలో ఉన్న పలుకుబడిని చూసి బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, తాను క్లీన్ ఇమేజ్ కలిగిన వ్యక్తినని, తనపై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. వైసీపీ నేత, ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి గృహిణుల నుంచి ఓ మహిళ 18 కోట్ల మేర వసూలు చేసిన ఘటన హైదరాబాద్ లో గురువారం వెలుగు చూసింది. కంటైనర్ల వ్యాపారం పేరిట వసూళ్లకు పాల్పడిన సదరు మహిళ తమ డబ్బు తిరిగి ఇవ్వమని నిలదీసిన మహిళలపై ఎదురుదాడికి పాల్పడడంతో ఓ విషయం బయటకొచ్చింది. 6 నెలల క్రితం వరకు సికింద్రాబాద్ సీతాఫల్ మండి ప్రాంతంలో నివాసమున్న విద్య అనే మహిళ 2 ఏళ్ల క్రితం ఈ వసూళ్లకు పాల్పడింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి కంటైనర్ల వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అంతకు రెట్టింపు డబ్బులు వస్తాయని గృహిణులకు నమ్మబలికింది. నాడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉండడం, చెవిరెడ్డి పేరు చెప్పడంతో ఆమెను నమ్మిన మహిళలు లక్షల్లో డబ్బు ఆమెకి ఇచ్చారు. కొందరు మహిళలు తమ ఇంట్లోని బంగారం అంతా ఆమెకిచ్చారు. సికింద్రాబాద్, కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఆమె డబ్బు ఇవ్వగా విద్య మహిళ 2 ఏళ్ల క్రితం 18 కోట్ల మేర వసూలు చేసింది. కానీ తీసుకున్న డబ్బుకు సంబంధించి ఎవరికి ఎలాంటి పత్రాలు ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత సీతాఫల్ మండిలోని విద్య ఇంటికి వెళ్లి అడగడం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏ నుంచి తనకు 2,000 కోట్లు రాబోతున్నాయని, అవి చేతికి అందగానే డబ్బులు చెల్లిస్తాను అని విద్య వారికి చెప్పింది. అయితే 6 నెలల క్రితం పటాన్చెరు ఏపీఆర్ గ్రాండయ్య కాలనీలో 74 నంబరు విల్లాకు మకాం మార్చిన విద్య డబ్బు కోసం తనకు ఫోన్లు చేసిన కొందరు మహిళలను గురువారం మధ్యాహ్నం తన ఇంటికి రావాలని పిలిచింది. దీంతో బాధిత మహిళలు కొందరు ఆమె ఇంటికి వెళ్లగా విద్యతో మాటామాట పెరిగి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విద్య భర్తతో పాటు ఆమె బంధువులు కలిసి బాధితులపై కట్టెలు, సుత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కళమ్మ అనే మహిళ తలకు బలమైన గాయమైంది. అనంతరం బాధిత మహిళలు తమకు జరిగిన మోసంపై పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా సంఘం సభ్యుల నుండి 5,26,000 రూపాయలు వసూలు చేసి యూనియన్ బ్యాంకులో తమ జమ చేయకుండా చేతివాటం ప్రదర్శించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేములవాడ మండలం కొనాయిపల్లెలోని సాయిబాబా మహిళా సంఘం సభ్యుల నుండి యూనియన్ బ్యాంకు కరెస్పాండెంట్ జ్యోతి అనే మహిళ 5,26,000 వసూలు చేసి 2,70,000 రూపాయలు మాత్రమే బ్యాంకులో జమ చేసి మిగతా 2,56,000 రూపాయలతో తనకు సంబంధం లేదని చెప్పింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన సభ్యులు బ్యాంకు ముందు పురుగుల మందు డబ్బాతో ధర్నాకు దిగారు. తాము కట్టిన డబ్బులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, బ్యాంకు కరెస్పాండెంట్ జ్యోతి నుండి డబ్బులను రికవరీ చేసి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. హర్యానా దళిత ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ తో పాటు రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై కేసు నమోదైంది. తన భర్త బలవన్మరణానికి డీజీపీ, ఎస్పీలే కారణము అని కుమార్ భార్య ఐఏఎస్ అధికారిని అమనీత్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చండీగఢ్ ఎన్ఎస్పీ ధృవీకరించింది. బీఎన్ఎస్ తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఇక తనను ఎవరెవరు ఎలా వేధించారో, అవమానించారో కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో రాశారు. అందులో కొందరు రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో జపాన్ పర్యటనలో ఉన్న అమనీత్ వెంటనే చండీగఢ్ బయలుదేరి వచ్చారు. ఇక బుధవారం రాత్రే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఎస్పీలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె గురువారం సీఎం నాయబ్ సింగ్ సైనికి ఘాటు లేఖ రాశారు. దాంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. తన భర్త సూసైడ్ నోటు ఉన్నా తాను ఫిర్యాదు చేసిన నిందితులు శక్తివంతులు కావడంతో కేసు నమోదు చేయలేదు అని అమనీత్ తన లేఖలో విమర్శించారు. దళితుడు వంటి కుమార్ను
సూటిపోటి మాటలతో అవమానించేవారని ఆమె పేర్కొన్నారు. తన కుటుంబానికి ముప్పు ఉందని రక్షణ కల్పించాలని సీఎంను కోరారు. హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అమానవీయత, సామాజిక అసమానత, సానుభూతి లేమికి ఈ కేసు ఒక నిదర్శనమని అన్నారు. ఎక్స్ వేదికగా కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించిన ఖర్గే ఆ పార్టీ విధానాలే దళిత ఐపీఎస్ మృతికి కారణమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బలహీన వర్గాల వారికి బీజేపీ విధానాలు శాపంగా మారాయని, ఏడీజీపీ స్థాయి దళిత అధికారికి న్యాయం జరగలేదని, సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తిపై బహిరంగంగా దాడి జరిగింది అని, అయినా వాళ్లు సమర్థించుకుంటున్నారు అని ఖర్గే ఆరోపించారు. దీంతో సబ్కా సాత్ వివాదం ఓ జోక్ అని అర్థం చేసుకోవాలని ఖర్గే విమర్శించారు. గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని, ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. అయితే శాంతి ప్రణాళికలో ఇది తొలి దిశగా ఆయన చేసిన ప్రకటన గమనిస్తే పూర్తి స్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చు అని తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్లు ప్రకటించడం వెనుక శుక్రవారం ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించడం కోసమేనని అందరికీ అర్థమవుతోంది. ట్రంప్ అందుకు అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సిఫార్సు చేస్తున్నారని, తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1100 మంది పౌరులను హతమార్చి 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుండగుడుకు చర్య ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియక గాజావాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికార లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశ అమలు ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గొప్ప నాయకత్వానికి ప్రతీక ఇది. బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయంగా సాఫీగా సాగాలని, శాశ్వత శాంతి నెలకొలాలని ఆకాంక్షిస్తున్నాను అని గురువారం మధ్యాహ్నం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అందులో ట్రంప్ పై ఎలాంటి ప్రశంసలు చేయలేదు. కానీ గురువారం రాత్రి మోదీ మరో ట్వీట్ చేశారు. తన స్నేహితుడు ట్రంప్ తో మాట్లాడానని, గాజా శాంతి ప్రణాళికపై అభినందించినట్లు తెలియజేశారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్యల పురోగతిపై చర్చించామని, తరచూ సంప్రదింపులు జరుపుతూ ఉందామని నిర్ణయించామని మోదీ పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు కూడా ఫోన్ చేసి అభినందించారని తెలియజేశారు. కాగా మోదీ ఫోన్ చేసినప్పుడు కీలక కేబినెట్ భేటీలో ఉన్న నెతన్యాహు దాన్ని ఆపి వెళ్లి మరీ మోదీతో మాట్లాడారని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలను మెరుగైన మానవతా సాయం అందేలా చూడడం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడతాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్, యూకేలు సహజ భాగస్వాములని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత వృద్ధి చెంది ప్రపంచ సుస్థిరతకు, ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో గురువారం మోదీ భేటీ అయ్యారు. నేతలిద్దరూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం స్టార్మర్, మోదీ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, యూకేల భాగస్వామ్యం అత్యంత నమ్మకమైందని, ఇది ప్రతిభా సాంకేతికతో ముందుకు వెళ్తోంది అని మోదీ చెప్పారు. ఇక ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తాను కలిసి పనిచేస్తాము అని అన్నారు. భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని స్టార్మర్ గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఇక ఈ ఒప్పందంతో సుంకాలు భారీగా తగ్గిపోతాయని, ఇరు దేశాల మార్కెట్లో పరస్పర వాణిజ్యం పెరుగుతుందని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2028 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయన నాయకత్వానికి అభినందనలు తెలియజేశారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపన అంశంపై తాము చర్చించినట్లు చెప్పారు. వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల తేలికపాటి క్షిపణి వ్యవస్థలను భారత సైన్యానికి సరఫరా చేయనున్నట్లు బ్రిటన్ అధికారులు చెప్పారు. అలాగే భారత నౌకాదళానికి అవసరమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై ఇరు దేశాల మధ్య 4151 కోట్ల ఒప్పందం జరిగినట్లు తెలిపారు.
ప్రపంచంలోని అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ విప్లవంగా మన ఆధార్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అందుకే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా దీనిపై ఆసక్తి పెంచుతున్నారు. తమ దేశంలో ప్రవేశపెట్టబోయే డిజిటల్ ఐడి వ్యవస్థ కోసం మన ఆధార్ ను అధ్యయనం చేస్తున్నారు. అందుకోసం ఆధార్ రూపకర్త నందన్ నిలేకనితో సమావేశమయ్యారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ముంబై చేరుకున్న ఆయన ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు సదన్ నిలేకర్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్టార్మర్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే ఇన్ఫోసిస్ తో వాణిజ్య ఒప్పందం కోసం ఈ భేటీ జరగలేదని స్పష్టం చేశారు. ఆధార్ వ్యవస్థ పనితీరు, ఇతర వివరాల గురించి తెలుసుకునేందుకు నిలేకనితో సమావేశమైనట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి తమ డిజిటల్ ఐడి ప్రణాళికలో బయోమెట్రిక్ డేటా అంశం లేదు అని తెలిపారు. భారత్ లో ఆధార్ ఐడి వ్యవస్థ భారీ విజయం సాధించింది. అందుకే తన పర్యటనలో దీన్ని ఎజెండాగా పెట్టుకున్నామని స్టార్మర్ చెప్పారు. తన సమావేశాల్లో ఆధార్ కు సంబంధించి కూడా ఓ భేటీ ఉంటుంది అని తెలిపారు. వెస్టిండీస్ తో 2 టెస్టుల సిరీస్ క్వీన్స్ ఫ్లిప్ పై టీమిండియా కన్నేసింది. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ను కేవలం 3 రోజుల్లోనే ముగించింది. తొలి టెస్టు విజయంతో గిల్ సేన జోరు మీద ఉంది. ఇక నేటి నుంచి ఢిల్లీ వేదికగా 2వ టెస్టు ప్రారంభం కానుంది. ఢిల్లీ టెస్టులోనూ గెలిచి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. ఓడితే సిరీస్ 1-1తో సమం అవుతుంది. డ్రా చేసుకున్నా సిరీస్ దక్కుతుంది. కానీ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం ద్వారా న్యూజిలాండ్ చేతులు ఓటమికి కాస్తైనా మందు రాసినట్లు అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా భారత్ గెలుపు ఖాయమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ స్టేడియం భారత్ కు కంచుకోట. 38 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడలేదు. ఆ అంశం కూడా భారత్ జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇక జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. విన్నింగ్ జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన చేయడంతోనే భారీ విజయం సాధ్యమైంది. 2వ టెస్టులోనూ ఆల్రౌండ్ ప్రదర్శన చేయాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 3 శతకాలు నమోదయ్యాయి.